హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్, ఈరోజు నెగిటివ్ విషయం పాజిటివ్ విషయం ఏంటంటే పుష్ప 2 గురించి అయితే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసింది మనకైతే ఛానల్ అయితే సినిమా అయితే ఇక్కడ సరౌండింగ్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది కదా. అక్కడ మనకు పుష్పరాజ్కి అయితే మనకు ఒకటి గన్ షాట్ అయితే తగులుతుంది, గన్ షూట్ చేసింది. ఆ గన్ షూట్ చూసేసింది మనకు లాస్ట్లో అయింది. ఆ సీన్ లాస్ట్లో ఎందుకు కనెక్ట్ చేయాలి? ఇది ఫ్లాష్ బ్యాక్ తీస్తారు కదా. ఫ్లాష్ బ్యాక్ తీసినప్పుడు బాబుది ఒకటి, ఆ తర్వాత ఆయన గన్ తగిలినాక ఎక్కడ వెళ్ళిండు మనకు పుష్పరాజు అయితే అది కూడా సూపర్ ట్విస్ట్. ఇంకా సెకండ్ వచ్చేసి మనకైతే ఆ బాపు రోల్ ఉంది కదా, ఆ బాబుది. ఆ బాబు స్టార్ట్ అయినాక మనకు ఇంకా శ్రీవల్లి సినిమా స్టార్ట్ అయితే మ్యారేజ్ అయిపోయినాక స్టార్టింగ్ అయితే చూపిస్తారు కదా. అయితే ఆ బుల్లెట్ తగిలింది ఇక్కడ వెళ్ళింది, అది సినిమాలో ఎందుకు చూపించలే. ఇంకొకటి ఇంకా సినిమాలో వచ్చేసి మనకు ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉందంటే బీజిఎం అబ్బా! బీజిఎం సుకుమార్ రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బీజిఎంలో చెప్పాలంటే మనకు బీజిఎం ఎక్కడెక్కడ పడతాయిందంటే ఫస్ట్ పార్ట్ మొత్తం పడతాయింది గైస్. మనకైతే బీజిఎం నెక్స్ట్ లెవెల్ పెట్టిండు వర్త్. ఇంక తర్వాత కొన్ని స్పాయిలర్స్ ఉన్నాయి గానీ, స్పాయిలర్స్ అని చెప్పాలంటే కొంచెం లాగ్ అయితే అనిపిస్తది ఫస్ట్ హాఫ్ మొత్తం. కొంచెం కొంచెం ఆడ కొంచెం లాగ్ అనిపిస్తది గానీ, ఇంక పెర్ఫార్మన్స్ అందరి పెర్ఫార్మన్స్ వచ్చేవరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. నాకనిపిస్తుంది ఏమంటున్నానంటే గైస్, నేనైతే ఈ సినిమాలో వచ్చేసి నాకైతే బాగా అనిపించిందంటే గంగమ్మ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి. ఈ 2 పాజిటివ్ అయితే ఉన్నాయి. ఇంక ఇంటర్వెల్‌లో వచ్చేసి ఆహ్, గుర్తుపెట్టుకోరు నా పేరు షికావత్. నేనైతే నువ్వు ఇట్లా చేసావు షికావత్ నా కొడకా షికావత్, నా పేరు షికావత్ అని చెప్తారు కదా. ఇంగ అదొక డైలాగ్ బాగుంది. తర్వాత వచ్చేసి మనకి 'షెకావత్' అయినా అయితే యాక్టింగ్ పరంగా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్‌ది వాళ్ళిద్దరైతే పెర్ఫార్మెన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఆ తర్వాత 'సునీల్' గారి క్యారెక్టర్ మాత్రం నాకెందుకు ఊక ఉండి మధ్యలో బొమ్మలాట ఆడుతున్నట్టు అంతే అనిపించింది. అసలు ఒకటి ప్లాన్ ఉండదు, ఏముండదు. అసలు వాళ్ళు జోకర్ కామెడీయన్‌గా పెట్టిండ్రు సినిమాలో. ఇంక వీళ్ళిద్దరు అయితే నాకైతే నెగెటివ్ అయితే ఏం మంచిగా అనిపియలే. లాస్ట్‌లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చిండు కదా. 'పుష్ప 3' వచ్చేసి మనకైతే బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరని చెప్పేసి అయితే ఫోటో అయితే చూపిర్రు కదా. అది ఎవరు కాదు, మన కేశవ ఉంటాడు కదా, కేశవ. ఆ కేశవ్ అనే హ్యాండ్ తీసుకొని ఇట్లా చేసుంటాడు. అలా చేసిన మూమెంట్‌లోనే ఏం జరిగిందనేది మనకు క్లైమాక్స్ 'పుష్ప 3' అవసరమా అని నాకైతే అనిపించింది. కానీ ఎంతమంది రోల్ పెట్టినాక ఇంకా సినిమా తీయాల్సొస్తదని నాకైతే ఇప్పుడు ఈ సినిమాకి మస్తు అనిపించింది. ఇంక నాకు తల దెంగింది. కొన్ని చోట్ల అయితే బాగుంది గానీ, ఇంకా కొన్ని చోట్ల మాత్రం ముడ్డ ఊడిపిండు డైరెక్టర్ సుకుమార్ గారైతే. ప్లానింగ్ పరంగా ఎలివేషన్స్ దానికి ఇంక దాన్ని పడ్డ రోల్ మాత్రం బాగుంటది గానీ, ఇంక కొన్ని అనవసరంగా పెట్టిన సీన్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పవచ్చు ఒక 2, 3 చోట్ల. ఇంగ వీళ్ళిద్దరి మధ్య వచ్చే మ్యారేజ్, గంగమ్మ ఫైట్ సాంగ్స్ దానిలో పెట్టిండు. మళ్ళా అది జాతర ఫైట్ దానిలో పెట్టిండు. మళ్ళా ఫైట్ సీన్ దానిలో పెట్టిండు. అది మాత్రం అల్టిమేట్ ఇక. అసలు 20 నిమిషాలు ఎక్కడ ఎళ్ళిపోతదో తెలవదు. అట్లా వెళ్తుంటది సినిమా టక 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 టక. ఇంగ అల్లు అర్జున్ డాన్స్ పరంగా వస్తే మాత్రం డాన్స్ మాత్రం అల్లాడిచ్చిండని చెప్పవచ్చు. ఏం మన డాన్స్ అది గంగమ్మ జాతర ఫైట్ డాన్స్ మాత్రం అల్లాడిచ్చిండని చెప్పవచ్చు. ఆ డాన్స్‌కి ఎంత ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పవచ్చు. ఇంక 'రష్మిక మందన' అయితే భార్య భర్తలు ఎట్లా ఉండాలి, ఏ విషయాల్లో ఎట్లా ఉండాలని చెప్పేసి సినిమాలో తీసింది కదా 'రష్మిక మందన'. అస్సలు ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయినాక గంగమ్మ జాతరలో మాట్లాడుతది 'రష్మిక'. యాక్చువల్‌గా గూస్ బంప్స్ అబ్బా! అసలు నెక్స్ట్ లెవెల్ అయితే మాట్లాడుతది ఆమె అయితే. ఇంగ సినిమాలో నాకైతే నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్టింగు అస్సలు మొత్తం కష్టం అంటే హార్డ్ వర్క్ అంటే ఏందనేది సినిమా మొత్తం కనిపించింది. అసలు ఆయనకి చూసి అయిన మూవీ మొత్తం ఫస్ట్ 15 నిమిషాలకోసారి ఆయన లేచి లేపుతుంటారు మన అల్లు అర్జున్ గారి సినిమా. ఆయన మొత్తం ఆయన రౌండర్స్ ఇట్లా తిరుగుతుంటారు 15 నిమిషాలకోసారి, 15 నిమిషాలకోసారి. ఇంక ఫహద్ ఫాసిల్ అయితే ఉన్నారు కానీ వాళ్ళైతే ఇంగ అంత గొప్ప క్యారెక్టర్ అయితే అనిపియలే నాకైతే. ఇంగ ఈగోల మధ్యలో అయితే గొడవలయితుంటాయి. ఈగోల మధ్యలోనే గొడవలయితుంటాయి. అట్లా అయితుంది. ఇంగ నాకు నచ్చిన కాడికైతే సినిమా అయితే గుడ్డే గైస్, చూడొచ్చు ఒకసారి గానీ మరి అంత స్పాయిలర్ అయితే ఏం లేదు. బాగుంది. ఓకే అని చెప్పవచ్చు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ కొత్తగా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. గైస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. తెంగుతే బెల్ ఐకాన్ పగిలిపోవాలే ఇంగ.